శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. మేడం నమస్తే. నమస్తే అండి. సోషల్ మీడియాలో ఈ వరలక్ష్మి వ్రతం గురించి రకరకాల వార్తలు ఆల్రెడీ మనం ఇంతకు ముందు కూడా ఒకటి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు కొందరు సెలబ్రిటీలు ముస్లింగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి బొట్టు పెట్టకుండా వాయినాలు ఇవ్వటం, ఇది ఎంతవరకు కరెక్ట్? అలానే అట్లాంటి ఒక వ్రతంలో స్లీవ్లెస్ బ్లౌజులు ఇలా వేసుకొని తిరగటం కూడా కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే ఇవి అభ్యంతరకర విషయాలు అంటారా? ఎలా చూడాలి దీన్ని? అంటే ఇప్పుడు మీరు ఒక సంప్రదాయం పాటించినప్పుడు కొన్ని మనం పాటిస్తాంగా. ఇప్పుడు మీరు పూజ చేసుకుంటున్నారు, వాయినాలు ఇస్తున్నారు, చాలా అద్భుతంగా అమ్మవారిని అలంకరించారు. అమ్మవారికి స్లీవ్లెస్ బ్లౌజ్ వేయట్లేదుగా. అంటే నేను అనేది ఏంటంటే, మన విగ్రహాలు కొన్ని ఒక్కొక్క రకంగా ఉంటాయి. అది శిల్పి చెక్కారు, అది శిల్పి చేసిన పని తప్ప మనకి ఎలా ఉంటారు అమ్మవార్లు అనేది మనకి ఒక ఊహాజనితమే ఇవన్నీ కూడా. కాబట్టి మన అమ్మవారికి మనం ఈ పద్ధతిలో చేస్తున్నాము అంటే మనం ఫస్ట్ నుంచి కూడా ఒక సంప్రదాయబద్ధంగా వస్తున్నాము. ఒక తరతరాలుగా మనకి అందరూ ఏది నేర్పించారో అదే చేస్తున్నాం. ఇప్పుడు సడన్గా నేను హీరోయిన్గా చేస్తున్నానో, లేకపోతే నేను ఒక సీరియల్స్లో నేను ఒక సెలబ్రిటీని అయ్యానో, మనం పద్ధతులు మార్చంగా. అలాంటప్పుడు అసలు మీరు పూజ చేసుకోక్కర్లా. బట్ మీరు ఈరోజు పూజలు ఎందుకు చేస్తున్నారు అసలు? ఇప్పుడు నేను అడిగేది ఏంటంటేనండి, మీరు అనొచ్చు నన్ను, ఏంటండి మీకు ఏమైనా సంప్రదాయం తెలుసా అని. నాకు పూర్తిగా తెలియదు, ఏ మనిషికి పూర్తిగా ఏది తెలియదు. కాకపోతే ఏంటంటే మన అమ్మలో అత్తలో ఎవరు చెప్పిందో అది ఫాలో చేసి మనం చేస్తాం. నచ్చితే చేస్తారు, నచ్చకపోతే కొంతమంది ఈ రోజుల్లో చేయట్లేదు. కానీ ఈ సెలబ్రిటీస్ దాకా వచ్చేసి వాట్ దే ఆర్ డూయింగ్, వాళ్ళు ఇప్పుడు ఆఫ్ లేట్ ఇది మొదలైంది. మీరు గమనిస్తే కనుక అయితే ఒక 10 ఏళ్ల క్రితం లేదుగా ఇవంతా ఈ ట్రెండ్. మీకు యూట్యూబ్ ఎప్పుడు వచ్చింది? యూట్యూబ్ లైక్స్ ఎప్పుడు వచ్చాయి? యూట్యూబ్లోంచి మీకు డబ్బులు రావడం ఎప్పుడు మొదలుపెట్టింది? అప్పటి నుంచి ఈ ట్రెండ్ మొదలైంది. ప్రతివాడు అబ్బా నేను ఇలా చేసేస్తా, అలా చేసేస్తా, లేకపోతే ఈ కృష్ణుడి విగ్రహానికి రోజు పూజ చేస్తా. అంతకుముందు అసలు దీపం కూడా పెట్టారో లేదో వాళ్ళ ఇంట్లో, మనకు తెలియదు. నేను అనేది మీరు వీడియో కోసం, లైకుల కోసం చేయొద్దు, మనస్ఫూర్తిగా చెయ్యండి. మీరు చూపించాలనుకుంటే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. బట్టలు చూపించుకోండి మంచి మంచివి, లేదు మీ ఇల్లు చూపించుకోండి, వాకిలు చూపించుకోండి, మొక్కలు చూపించుకోండి. అమ్మవారి దగ్గర ఆటలాడద్దు. ఇప్పుడు ఏం చేశారు మీరు అన్నట్టుగా, ఆర్జే కాజల్ అని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ షీజ్ అ ముస్లిం ఐ థింక్. సో ఆవిడకి బొట్టు పెట్టకుండా పసుపు రాశారు మళ్ళా. మరి అది కూడా రాయకూడదుగా. వాళ్ళు బొట్టు పెట్టినవారు. కానీ మనం మాత్రం ఒక దర్గాకి వెళ్తే మనం కప్పుకుంటాం. మనకి మామూలుగా కప్పుకోవటం అలవాటు లేదుగా. మన చీరలు మంచిగా పట్టు చీరలు కట్టుకుంటాము, మంచిగా రెడీ అవుతాము, వెళ్తాము. మరి అక్కడ ఎందుకు చేస్తున్నారు ఆ పని? నేను అనేది మనం వాళ్ళకి ఇది గౌరవిస్తున్నప్పుడు, మనం వాళ్ళ దేవుడిని మనం గౌరవిస్తున్నప్పుడు వాళ్ళు కూడా మన సంప్రదాయాలను గౌరవించాలి. బొట్టు పెట్టమని అడగాలి, లేదు వీళ్ళు పెట్టాలి రెండు. లేదు నేను పెట్టించుకోను అంటే ఇవ్వకండి. ఎవడు అడిగాడు? అమ్మాయి ఏం అడగలేదుగా ఇమ్మని. సో ఇచ్చేటప్పుడు మళ్ళీ అమ్మాయి చున్నీలోంచి తీసుకుంది కదా. మామూలుగా వాయనాలు అనేది ఇదివరకు మామూలుగా తీసుకునేవాళ్ళం అండి. నేను నిజంగా చెప్తున్నా, నా చిన్నప్పుడైతే ఇలాగా కొంగు పట్టుకుని తీసుకోవటం మనకు తెలీదు. అది కూడా ఇటీవల కాలంలో వచ్చింది. సో వెంటనే కొంతమంది ఇట్లా కొంగు పట్టి తీసుకుంటారు, కొంతమంది ఇట్లా కొంగు తీసి తీసుకుంటారు. అందులో కూడా రకరకాల పద్ధతులు వచ్చాయి. సో నిన్న అమ్మాయి చున్నీలో తీసుకుంది. మరి చున్నీలో వాయనం తీసుకుని అసలు వాయనమే తీసుకోకూడదు కదా, అది వాళ్ళ పద్ధతి కాదు, మన పద్ధతి. అండ్ దెన్ పసుపు రాసుకుంది. మరి బొట్టు ఎందుకు పెట్టలేదు? ఆ తర్వాత ఇంకొక పెద్ద విషయం, మీరు ఇందాక అన్నట్టుగా స్లీవ్లెస్ వేసుకుని మీరు ఉత్తప్పుడు వేసుకోండి, ఎవ్వడు అబ్జెక్ట్ చేయడు. మీకు వ్యక్తిగతంగా మీరు ఏ డ్రెస్లైనా వేసుకోవచ్చండి, ఎవ్వడు దాన్ని కమెంట్ చేసే హక్కు లేదు. కానీ నేను ఎప్పుడు చెప్పినట్టుగా వస్త్రధారణ అనేది అవతల వాళ్ళలో కొన్ని ఉద్దీపన భావాలు తీసుకురాకూడదు. మిమ్మల్ని చూడగానే ఒక రెస్పెక్ట్ రావాలి. ఇప్పుడు చుడిదార్ వేసుకోవడమో లేకపోతే జీన్స్ వేసుకోవడమో తప్పని మనం చెప్పట్లే, వేసుకునే విధానం మనం చెప్తున్నాం. అంటే అవతల వాళ్ళని మీరు రెచ్చగొట్టే ధోరణిలో ఉండద్దు. వేసుకోండి, మంచిగా అందంగా తయారవ్వండి. మన బాడీ ఇచ్చిందే దేవుడు కాపాడుకోమని కదా. అందం లేకుండా మనిషి జీవితం లేదు, నేను ఒప్పుకుంటా. అది మనం ఎంత కాదనుకున్నా ప్రతి క్షణం మనం ఆలోచించేది అందంగా ఉన్నానా లేదా. బయట అడుగు పెట్టే ముందు ఏ మనిషి అయినా, మగ కానీ ఆడ కానీ, నేను బాగున్నానా లేదా. ఇప్పుడు పిల్లలు కూడా అదే చూసుకుంటున్నారు. మీకు సీరియల్స్ వచ్చాక, టీవీలు వచ్చాక, ఫోన్లు వచ్చాక, యూట్యూబ్లు వచ్చాక చిన్నపిల్లలు కూడా ఫస్ట్ ఏం చేస్తున్నారు, మంచిగా రెడీ అయిన అందంగా ఉన్నానా లేదా చూసుకుంటున్నారు. ఇదివరకు మనకు ఆ కాన్సెప్ట్ తెలియదు. సో అందంగా ఉన్నానా లేదా అనుకోవడం తప్పు కాదు, కానీ
ఆచారాలు పాటించేటప్పుడు చేస్తే పూర్తిగా చేయండి, లేకపోతే భ్రష్టు పట్టించకండి. ఒకటి. రెండోది, ఇదివరకు మారి సీరియల్ వచ్చింది, తమిళంలోనూ వచ్చింది, తెలుగులోనూ వచ్చింది. అందులో ఒక అమ్మాయి యాక్ట్ చేసింది. ఆ అమ్మాయి ఇప్పుడు డ్రామా జూనియర్స్లో కూడా మెంటర్గా వస్తుంది అమ్మాయి. ఆ అమ్మాయి ఆ రోజు ఆ ఫైనల్ ఈవెంట్లో స్లీవ్లెస్ జాకెట్ వేసుకుని వచ్చింది. ఓకే, అది అది అబ్జెక్షన్ మనకేమీ లేదు. కానీ లాస్ట్లో అమ్మాయిని మళ్ళీ మారీ క్యారెక్టర్లో, అమ్మవారి క్యారెక్టర్లో ఆ అమ్మాయిని కూర్చోపెట్టి ఆ పిల్లకి కిరీటం పెట్టి అవన్నీ పెట్టినప్పుడు ఇట్ వాజ్ సో ఆడ్ అనమాట. నేను అన్నది మీకు అర్థమైంది కదా. మీరు సంప్రదాయాల్ని, ఆచారాల్ని మీరు అవహేళన చేయొద్దు. మీకు నచ్చకపోతే చేయకండి, మీకు నచ్చినట్టు మీరు ఉండండి, దాన్ని ఎవ్వరూ కాదనరు. మీకు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మేము, ఏమండి మీరెవరు, మీరు మాట్లాడటానికంటే ఎస్, ఐ హ్యావ్ ఎ రైట్ టు టాక్. ఎందుకంటే నేను నా సంప్రదాయాన్ని ప్రేమిస్తాను, అనుసరిస్తాను. నేను ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉంటున్నాను, అంతవరకు నేను గ్యారంటీగా చెప్పగలను. ఇంకొకటి, కొంతమంది జుట్టు విరబోసుకుంటున్నారు కదా, జుట్టు విరబోసుకోకూడదని ఎక్కడా లేదు, క్లిప్ పెట్టుకుంటున్నారు మీరు, తప్పు లేదు అందులో. ఇప్పుడు అమ్మవారికి కూడా జుట్టు వదిలేసే ఉంటుంది మీరు గమనిస్తే కనుక. అయితే అంటే కొన్ని మనం అక్కర్లేని భేషజాలు తెచ్చుకున్నాము, కొన్ని ఆల్రెడీ ఉన్నవి పాటించట్లేదు, కొత్తవి తీసుకొస్తున్నాం. కొత్తవి ఎంతవరకు అవసరమో అంతవరకు తెండి, మీ సౌఖ్యం కోసం లేకపోతే మీ సులువు కోసం మీరు తెచ్చుకోండి, కానీ అట్ ద సేమ్ టైం సంప్రదాయ విరుద్ధంగా చేయకండి. నేను అనేది, మీరు స్లీవ్లెస్లు వేసుకుని తర్వాత ముస్లిమ్స్కి మీరు వాయినాలు ఇచ్చి ఎందుకు ఇస్తారు? అమ్మాయి మిమ్మల్ని అడగల, మీరు ఇంకేదైనా ఇవ్వండి, అమ్మాయికి వచ్చినందుకు ఒక స్వీటు హాట్ పెట్టి ఒక కవర్ ఇవ్వచ్చు, తప్పులేదు. హ్యాపీగా మీ ఇంట్లో భోజనం పెట్టండి, భోజనం పెట్టకూడదని ఎక్కడా లేదు. బొట్టు పెట్టకుండా మీరు ఎందుకు తాంబూలం ఇస్తారు, వాయినం ఇస్తారు, అదొక్కటే మన ప్రశ్న. అదేవిధంగా స్లీవ్లెస్లు ఆ టైంలో వేసుకోకండి, ఉత్తప్పుడు సాయంకాలం వేసుకోండి మాల్ బయటకు వెళ్ళినప్పుడు, లేదు నెక్స్ట్ డే వేసుకోండి, ఏమవుతుంది ఒక పూట వేసుకోకపోతే. అంటే మనం ఏదో ఎక్స్పోజ్ అవ్వాలి, లేదు ఒక వీడియో వచ్చేయాలి, లైక్స్ వచ్చేయాలి, షేర్లు వచ్చేయాలి, తర్వాత డబ్బులు వచ్చేయాలి అంటే ఇలాంటివి చేయొద్దు. దేవుణ్ణి మన సొంత అవసరాల కోసం వాడుకోవద్దు. మీకు నమ్మకం ఉంటే ఏదైనా పాటించండి, నమ్మకం లేకపోతే వదిలిపెట్టండి. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.